హాయ్ హలో వెల్కమ్ టు న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాం. మళ్ళీ కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. సౌత్ మొత్తం కవర్ చేసేటట్టు. సౌత్ అంటే మొత్తం కాదు, కొన్ని మేజర్ టెంపుల్స్ కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. మేమైతే కాచిగూడ టు మదురై బుక్ చేసుకున్నాం టికెట్. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో అవర్ వ్లాగ్. మేమైతే మదురైకి స్టార్ట్ అయినాం, కానీ మధురై వెళ్ళడం లేదు, పళని ఇంట్రడక్షన్ వీడియో అయితే తీయలేదు ఇంతవరకు. ఎర్లీ మార్నింగ్ ఎక్కడం వల్ల అందరూ స్లీప్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడే లేచారు. లేచి ట్రైన్ అయితే బిఫోర్ వచ్చింది పాతాల జంక్షన్. ఎవరికి చెప్పకుండా మధురై కాఫీ తాగేసిండు మనడు. కాఫీ బాగుంది. ట్రైన్ నెంబర్ 715. ఎందుకంటే ఇదికేం తెలియదు ఏ ట్రైన్. మధురై వీక్లీ ఎక్స్ప్రెస్ ఓన్లీ వారం ఒక రోజే ఉంటుంది. ఇదే ట్రైన్ మళ్ళీ మురుడేశ్వర్కి వెళ్తుంది 2 days. సో దట్స్ వై ట్రైన్ అయితే చాలా నీట్గా బాగుంది. ప్యాంట్రీ గారు కూడా లోపలే ఉంది. పిల్లలే ఇబ్బంది పెడుతున్నారు. చూస్తారంటే ప్యాంట్రీ గారు చూడండి ఒకసారి చపాతీ చేస్తారు. వీడియో తీస్తూ కాఫీ జస్ట్ 5 నిమిషాలు అయితే ట్రైన్ మిస్ అయిపోతుంది. ఈ వీడియో ఒక్కటి లేదు. ప్లాన్లో చిన్న మార్పు. దుందిగల్ జంక్షన్లో అయితే మేము దిగాం. ఇక్కడ నుంచి పళనికి అయితే ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత ట్రైన్. ప్లాన్లో మార్పు, అన్ప్లాన్ పళనికి అయితే వచ్చాం. ఇక్కడ ఆటోలు అయితే ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ఉన్నాయి. ఒక ఆటో కూడా దొరకట్లేదు. వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నాయి. సడన్గా అనుకోకుండా పళనికి వచ్చాం. మదురై నుంచి పళనికి యూటర్న్ తిరిగాం అనుకోకుండా, అన్ప్లాన్డ్. ఇంకా ఇది చూసేద్దామని దుండిగల్ జంక్షన్లో దిగి డైరెక్ట్ పళని ట్రైన్ ఎక్కాం. అక్కడ 1 hour వెయిట్ చేసి పళని ప్యాసింజర్ ఎక్కి పళనిలో అయితే దిగాం. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మదురై. చూడండి, ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ ఆటోస్ని తప్పించుకొని ఒక ఫ్లాష్ మ్యాన్ ఆటో అయితే దొరికింది ఇప్పుడే. కాబట్టి రీల్ చేసుకున్నారు. లాంగ్ ఏమన్నా ఆటో మాట్లాడుతుంది. పార్కింగ్ 100 rupees టెంపుల్ దగ్గరికి 150 చెప్పారు. 100 రూపాయలు బేరం మాట్లాడుతున్నాం. 3 kilometers ఉంటుంది. కాకపోతే ఇది ఎగ్జామ్ ఉంది. ఇట్లా ఆటోస్ దొరకకపోతే ఇక్కడ పళనిలో జట్కా బండి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇట్లా కూడా ఎక్కి వెళ్ళొచ్చు. ఫ్రెష్ అయ్యాము. 700 తీసుకున్నాడు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి. జస్ట్ ఓన్లీ స్నానమే చేసాం. జస్ట్ అంతే. ఇద్దరు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అయితే కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నుంచి తమిళనాడులో ఉన్నాం కాబట్టి దాని పేరు సెందిల్, ఎన్ పేరు మురుగన్, ఎన్ పేరు పనివెళ్ళ తొట్టయ్య. చాట్ ఇప్పుడే కాదు, కేరళకి వెళ్ళిన తర్వాత పేర్లు ఇంకో మారుతాయి. ప్రస్తుతానికి అయితే పళని టెంపుల్కి వెళ్తున్నాం. స్టేట్ యూన్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎక్కడ ఒక 1 hour, దిగడం 1 hour, దర్శనం 2 hours అయింది. మొత్తం 4 hours. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే 1.5 hour పట్టింది. 100 రూపీస్కి 1.5 hour. ఫ్రీ అయితే సాయంత్రం 8 hours పడుతుంది అంతే. ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ. పైన మొబైల్స్ ఎలవ్ లేదు. ఏం అలౌడ్ ఉంది పైనకి. కింద టోకెన్ ఇచ్చి తీసుకోవాలి. సెంతిల్, మురుగన్ అండ్ ముత్తుస్వామి. ఇదైతే టెంపుల్. ఇక్కడ ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇది పళని టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ వస్తారు. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇక్కడైతే మ్యాంగోస్ పెట్టారు. వాడైతే మ్యాంగో కొన్నాడు. ఇప్పుడే బస్ ఎక్కాము. ఆఫ్టర్ మదురై 330 రూపీస్ తీసుకున్నారు ముగ్గురికి. ఈచ్ వన్ వచ్చేసి 110 రూపీస్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఎవరైతే మనీ పెట్టి టికెట్ తీసుకుంటారో వాళ్ళకి 2 hours పడుతుంది. ఫ్రీ ఎంట్రీ టికెట్ వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇదే అర్థం కాలేదు ఈ లాజిక్. ఫోటో గురించి మనం నార్త్ గేట్కి వెళ్తున్నాం. దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫోటో దిగడానికి అక్కడ బాగాలేదు. కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం. దీని తర్వాత పరుగున రామేశ్వరం అయితే పరిగెట్టాలి. మళ్ళీ ఇక్కడ 3 hours మళ్ళీ. ఇదెల్లా రాజగోపురం. సౌత్ గేట్ స్ట్రీట్. ఆ మట్టుగా మాకు హెల్త్ వస్తుందని ఇక్కడ ఒక స్క్రీన్ స్టాల్లో వచ్చి నార్మల్ టీ ఆర్డర్ చేసాం. మన పర్సన్ ఏమో నార్మల్ టీ వద్దు, జింజర్ టీ కనిపించింది. జింజర్ టీ అయితే బాగుంటుంది. జింజర్ టీ ఎలా ఉంది? దంచేస్తారనుకుంటే పౌడర్ వేసాడు.
ఇది అయితే అగ్నితీర్థంకి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం. ఇక్కడ సముద్ర స్నానం చేసి తర్వాత బౌల్ స్నానం అయితే చేయాలి. క్రౌడ్ అయితే హెవీగా ఉంది. అగ్నితీర్థంకి అయితే వచ్చాం, స్నానం చేసి అగ్నితీర్థంలో మునిగి తర్వాత బావుల దగ్గరికి వెళ్తాం. అగ్నితీర్థం అంటే మా వాడు చెరువు అనుకుంటు కానీ సముద్రం బాటిల్ కొట్టి మా వాడు ఈత కొట్టుకుని రామసేతు వరకు అయితే ప్రయాణం చేస్తాడంట. సరే చూద్దాం. పెట్టి సముద్ర స్నానం చేసి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం. వీళ్ళంతా ఎర్లీ మార్నింగ్ బావుల్లో స్నానం చేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ హెవీ క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్ అయితే. ఇక్కడైతే బావుల స్నానాలు చేయడానికి అయితే అక్కడ వెనకాల మనకి టెంపుల్ బయట ఒక పెద్ద మనుషులు వైట్ అండ్ వైట్ వేసుకొని అయితే కనిపిస్తారు. బకెట్ పట్టుకొని పర్ పర్సన్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే అదే తీసుకున్నాం. ఇంత దూరం వచ్చి ఒక బకెట్ అయినా 22 బావుల్లో జల్లుకోవడానికి అయితే. నార్మల్గా అయితే 40 మెంబర్స్కి 20 రూపీస్ టికెట్ తీసుకొని జల్లుతున్నారు. ఇవే అవి ఇవి కనిపించే వాళ్ళందరూ బుక్ చేసుకుని ఇలా అయితే స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాం. రామేశ్వరం టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు విగ్రహాలు సరిపోవట్లేదు. అసలు పిల్లర్స్ అయితే మామూలుగా లేవు. ఇదంతా వే టు దర్శనం. ఇదంతా ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ ఉంది మొత్తం. ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్. ఇప్పుడైతే రామేశ్వరం దర్శనం కంప్లీట్ చేసుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని ధనుష్కోటి అండ్ సమ్ అదర్ ప్లేసెస్కి అయితే ట్రావెల్ అవుతున్నాం. ఆటో అయితే 1200 అని చెప్పారు ఫుల్ ప్యాకేజ్. ట్రావెలింగ్ టు ధనుష్కోటి. Our history, our station. రీల్ వర్సెస్ రియాలిటీ. ఇది రియాలిటీ. రీల్లో చూపించిందంతా అబద్ధం అని. రియాలిటీ రీల్స్కి చాలా తేడా ఉంది. ఇక్కడ ఏం లేదు. అంతా డల్లా. రీల్స్లో ఉన్నట్టు అసలు లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెట్టుకుని వస్తే రియాలిటీలో అట్లా ఉంటుంది. స్టోప్ ఉంటుంది. ఫిల్టర్ నమ్మదు. ఇంతటితో రామేశ్వరం ట్రిప్ పూర్తయింది. నెక్స్ట్ త్రివేంద్రం కేరళ అయితే వెళ్తున్నాం. మేమైతే పంబన్ బ్రిడ్జ్ సైడ్ సీన్ స్కిప్ చేసాం, ఎందుకంటే బస్సులో కూడా అదే వ్యూ కనిపిస్తుంది కాబట్టి. ఎలక్షన్స్ వల్ల జటాయు రేపు ఈరోజు కూడా ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది. రేపు కూడా మళ్ళీ జటాయు నుంచి మధురై టెంపుల్ అయితే దర్శనం చాలా బాగా అయింది. త్రివేంద్రం వరకు వచ్చాం. టెంపుల్ అంతా ఏం లేదు. అప్పుడు షార్ట్ టర్న్లో దర్శనం అయిపోతుంది. ఇంకా మీకు తొందరగా మన ఫ్యాన్స్ ఉంటే 500 రూపీస్ టికెట్స్ అంటే తీసుకోండి. 10 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. ఈజ్ ద టెంపుల్. టెంపుల్ దర్శనం అయితే ఇప్పుడు అయింది. ఇది ఫ్రంట్ ఈస్ట్ గేట్. ఇదైతే 4 గేట్స్ ఉంటాయి మొత్తం. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. టెంపుల్ నుంచి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి
అజ్మల్లా టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. అజ్మల్లా టెంపుల్కి పెద్ద చిక్కు వచ్చి పడింది. డైరెక్ట్ ఆటో ఓన్లీ టెంపుల్కి అయితే 800 అంట. నార్మల్గా అయితే 3 బస్సులు మారాలంట. మా రూట్ మ్యాప్ మ్యాన్ ఏమో బస్సులతో సన్నాహాలు చేస్తున్నాడు ఏవేవో. ఆటో ద్వారా అయితే 400 రూపాయలు ఇచ్చి అజ్మల్లా చేరుకున్నాము. అజ్మల్లా ఇక్కడ దర్శనం టికెట్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాము. లోపల అయితే ఎక్సలెంట్గా ఉంది. గుహ ఉంది, గుహ చాలా బాగుంది. శివుని యొక్క అన్ని అవతారాలు ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక్కడైతే ఫోటోలు తీయడానికి చాలా పోటీలు పడుతున్నారు. తీసి దిగే తక్కువ రోజులు ఎక్కువ అయిపోయినాయి. కెమెరాలు అయితే ఇంటికాడ తెచ్చుకోండి, ఇక్కడ ఎవరు లేరు. కానీ ప్రతి ఫోటోలు ఎవరో ఒకరు అడ్డు వస్తారు కంపల్సరీ. మాకైతే అడ్డు వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు లేదు ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ కలర్ఫుల్, అదంతా ఎడిటింగ్. టెంపుల్ అయితే టికెట్ 100 రూపీస్ పర్ హెడ్. లోపల అక్కడ మీకు కనిపిస్తుంది ఒక గుహలోకి వెళ్ళాలి ఫస్ట్. అక్కడంతా శివుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా లోపల గుహలో ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. అక్కడైతే వీడియోస్ అయితే నాట్ అలౌడ్. ఇదైతే ఎంట్రీ వస్తుంది స్వాములది. అండ్ పక్కన బీచ్ కూడా ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. కేరళ పానీపూరి అంతా పట్టుకొని అది ఏంటది దిస్ ఈస్ స్ట్రీట్ ఫుడ్. ఎలాగుంది? వాట్ అబౌట్ టేస్ట్? హైదరాబాద్ కేరళ కొట్టలేకపోయిందా పానీపూరిలో? 0 డామినేషనా? అంత కేరళయో స్ట్రీట్ షాపింగ్. ఏదైనా కేరళలోనే మాట్లాడు, కేరళలోనే అడగండి. ఎంత చాటి ఎంత కుర్చీలో నయ్యే అంత అంత పానీపూరి అంత పానీపూరి అచ్చేమో అంత బ్యాగులు బ్యాగ్ ഒന്ന് മാറി ഒന്ന് ടെമ്പിൾ ജാനെ ഒന്ന് അണ്ടിപ്പണി ഉണ്ട്. హంటింగ్ ఆన్ కేరళ స్ట్రీట్స్. వాట్ యు హంటింగ్? ఐ డోంట్ నో. స్ట్రీట్ షాపింగ్ ఇయ్యాలే ఉంది. 200% కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము కేరళ టు కోయంబత్తూర్ ట్రైన్కి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కేరళలో ట్రైన్, 3 o'clock కోయంబత్తూర్. మేమైతే జటవాయి అయితే చూడలేదు, ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్. మనకి అక్కడికి వెహికల్ ఫెసిలిటీ ఏం లేదు, మనం క్యాబ్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు 7,000 దాకా అవుతుంది. సో మేమైతే స్కిప్ చేసాం అదైతే. 45 rupees each one ticket, 120 rupees 3 members ticket. Going to Isha, Gandhipuram to Isha bus station. అవన్నీ సొల్లొద్దా. Going to Isha. Finally arrived Isha Foundation for 2 hours struggle. As he was the first one, the Adi Yogi. For years on end, curious onlookers melted away. He transmitted the profound science of yoga in its full depth and depth of జస్ట్ నౌ కంప్లీటెడ్ లేజర్ షో. లేజర్ షో అయితే ఎక్సలెంట్, అసలు చాలా అద్భుతంగా ఉంది. 2 కళ్ళు సరిపోవు అసలు. పిచ్చి పొలక వాళ్ళందరూ ఫ్లాష్ లైట్లు అయితే డిస్టర్బ్ చేశారు, కానీ చాలా బాగా అయింది లేజర్ షో అయితే. వస్తుంది, మన వీడియోలో వస్తుంది చూడండి. ఈ హోటల్ అయితే ఎగ్జాక్ట్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. డిన్నర్ అయితే ఇక్కడే కంప్లీట్ చేసాం. డిన్నర్ అయితే చాలా బాగుంది, ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. మాకు నెక్స్ట్ కోయంబత్తూర్ టు కాంచీపురం నైట్ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ అయితే దింపింది. మేమైతే స్టేషన్ నుంచి ఒక ఆటో మాట్లాడుకుని అయితే సైట్ సీన్కి అయితే వెళ్ళాం. లోకల్ ట్రైన్లో వచ్చి అరకోణంలో దిగి ఫ్రెష్ అయ్యి కాంచీపురం లోకల్ ట్రైన్లో వచ్చి కాంచీపురం దర్శనం నెక్స్ట్ టెంపుల్ కంబర్నాథ్ శివలింగం. టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా అయింది. మన పంచభూత లింగాల్లో ఒక లింగం అయితే ఏకాంబరేశ్వర. జస్ట్ నౌ కంప్లీటెడ్ ఏకాంబరేశ్వర్ టెంపుల్ దర్శనం బాగా అయింది, చాలా బాగా అయింది. ఇంకా బాగుంది, ఫ్రీగా ఇచ్చారు. అన్ని దగ్గర ఉన్న టెంపుల్స్ మిస్ అవ్వకండి. టెంపుల్ చాలా బాగుంది.
వామన అవతార్ టెంపుల్ 30 feet టెంపుల్ లోపల స్టాచ్యూ ఉంటుందంట. ఎలా ఉంటుందో చూద్దాం. పెట్టాడు బలి చక్రవర్తిని అయితే పాతాళంలో తొక్కేశాడు. అదైతే ఇక్కడే. టెంపుల్ అయితే లోపల బాగుంది. విష్ణుమూర్తి 8వ అవతారం టెంపుల్ అంట. ఓకే టెంపుల్ హిస్టరీ. విష్ణుమూర్తి 8వ అవతారం టెంపుల్ అయితే వచ్చాం. ఇక్కడ కోనేరులో ఒక హిస్టరీ ఉంది టెంపుల్కి. మీకు ఆ టెంపుల్ మీకు బ్యాక్ సైడ్ కనిపించేది ముసలి ఉంటుంది కదా, ముసలి ఏనుగుని బట్టి లాగుతుంది కదా, ఇదే అది లోపలికి లాగితే విష్ణుమూర్తి కలిసి చక్రాన్ని ఉపయోగించి ఏనుగుని కాపాడుతాడు. అదే ఈ కోనేరు అయితే ఒక లుక్ అండి బ్యాక్ సైడ్. చాలా బాగుంది. పెరుమల్ కోవెల్. ఇదైతే వరదరాజు పెరుమల్ కోవెల్ టెంపుల్. కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది. సో అన్ని దగ్గర దర్శనం తొందరగా అయిపోతుంది. కానీ ఇప్పుడు అంతా స్వాముల సీజన్ అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళినా స్వాములు చాలా ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా లేట్ అవుతుంది దర్శనం కూడా. ఇక్కడైతే బంగారుపల్లి దర్శనం కూడా ఉంది. టికెట్ 50 రూపీస్. క్రౌడ్ చూడండి. కాంచీపురం ట్రిప్ అయిన తర్వాత మేమైతే పాండిచ్చేరి వచ్చాం. కాంచీపురం టు పాండిచ్చేరి 3 hours అయితే జర్నీ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఎంట్రీ ఇది. ఇదైతే టికెట్ కౌంటర్. ఊరు మొత్తం తిప్పి ఆటో కూడా అయితే మాకు లాస్ట్కి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తెచ్చాడు. పర్ పర్సన్ అయితే 500 అంట. ప్రైవేట్ బోర్డ్ అయితే 2000 అంట. పర్ పర్సన్ 10 మంది ఉంటారంట. మాకు ఫోటోలు తీసుకోవడానికి మా బండిలకి ఇబ్బంది అవుతుందని ప్రైవేట్ బోర్డ్ తీసుకొని ముగ్గురమే ఊరు మొత్తం తిరగడానికి వచ్చేసాం. మేమైతే అందరితో కలిసి వెళ్దామంటే మా వాడు ప్రైవేట్కి వెళ్దాం అన్నాడు. మనకు ప్రైవేట్లు కావాలి కదా, అంతా ప్రైవేటే అంట. ఓన్లీ ప్రైవేట్. అయితే ఎగ్జామ్స్కి ఫామ్ ఫిల్ చేశాడు. 2000 పెట్టి ముద్దాయి నెంబర్ 1. తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. బోట్లు వేసుకొని బోట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇదైతే ప్రైవేట్ బోట్. ఇది 2000 ఛార్జ్ చేశారు మాకైతే ముగ్గురికి. మీరు ఒక్కరున్నా కూడా అంతే ఛార్జ్ చేస్తారు. ఇందులో 4 places అయితే కవర్ చేస్తారు మిమ్మల్ని. అందులో వన్ ఆఫ్ ది అందరికీ నచ్చేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఎందుకంటే దట్టమైన కొంచెం ఫారెస్ట్ ఏరియాలో తీసుకెళ్తారు కాబట్టి అది ఫోటో సెషన్స్కి వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. మిగతాదంతా డమ్మీ, ఏముండదంతా నార్మలే అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ ప్లేస్. అదైతే జస్ట్ బోట్ ఉంటాయి, అన్ని బోట్స్ దాన్ని చూపిస్తారు అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ సమ్ షూటింగ్స్ అయితే అయ్యాయి. ఫస్ట్ ప్లేస్ ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నెక్స్ట్ ప్లేస్ అయితే ఇదే. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్. వ్యూస్ చూడండి చాలా బాగున్నాయి. వీడియోస్కైనా ఫోటోగ్రఫీకైనా చాలా బాగుంది. మాకు అయితే వీడియోస్ తీసుకుంటామంటే బోట్ స్లో చేయమన్నాం. మాకైతే మెల్లిగా తీసుకెళ్లారు. వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం. మరి మన డ్రైవర్ ఇబ్బంది పడ్డాడేమో మనకు తెలీదు. ఇది కరికాల అంట. ఏముందిరా ఇక్కడ ఎర్రినా కొడుకులు అందరు తెగ వచ్చేస్తున్నారు. అంటే మేము చూడలేకపోతున్నామా లేకపోతే ఇక్కడ ఏమైనా ఉందా ఆ ప్లేసు? 4 గోడలు చూడడానికి ఆరా వచ్చేది ఇక్కడికి. ఇన్స్టా చుక్కల్లారా ఏంట్రా మీరు చూపించేది? ఇక్కడ ఏముందిరా? విలేజెస్లో ఉంది. రాజమౌళి ఎక్కడ సినిమా తీసాడంట క్లైమాక్స్. పర్లేదు బాగుంది. ఒకసారి తట్టేద్దాం. ఇది ఎలా ఈడెన్ బీచ్. ఇది ఈడెన్ బీచ్. లుక్ లైక్ ఆంధ్ర. Rock Beach, French Colony. This is French Colony. This is Rock Beach. ఈడెన్ బీచ్ టు రాక్ బీచ్ 400 ఆటో ఛార్జ్ చేస్తారు. మీరు ఆ పాండిచ్చేరి ఎక్కడికి దిగినా మినిమం 300 to 400. హెవీ ఎక్స్పెన్సివ్ ఆటో ఛార్జెస్ ఇక్కడైతే. అసలు పాండిచ్చేరి ట్రిప్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ ట్రిప్. పక్కనే ఫ్రెంచ్ కాలనీ కూడా ఉంటుంది. కావాలంటే అది కూడా ఒక లుక్ వేయండి. మేము ఒక లుక్ వేసాం. ఇప్పుడు చూడండి వస్తుంది. అది కూడా అతుక్కనే ఉంటాయి రెండు. ఫ్రెంచ్ స్ట్రీట్ కంటే జనాలు ఎక్కువ ఉన్నారు. అందరూ ఏం లేదు, ఎల్లో పెయింట్ గోడలు, ఆర్కిటెక్చర్ అంతే, ఏం లేదు ఇందులో.
ఎంటైర్ ఫ్రెంచ్ కాలనీలో ఈ ఒక్క షాప్లో మాత్రమే మనం కాఫీ ఎఫర్ట్ చేయగలం, ఎందుకంటే ఇది నార్మల్ రేటే 25 రూపీస్. కాఫీ అయితే యావరేజ్గా ఉంటుంది, అంతేం ఉండదులే. ఫ్రెంచ్ కాలనీ మొత్తం తిరుగుతున్నాం బాగా. ట్రిప్ అయితే అయిపోయింది. ఫ్రెంచ్ కాలనీలో అయితే గ్యాప్ లేదు ఫొటోస్కి, ఒక మొత్తం వెయిటింగ్ పీరియడ్. మా వాడికి అయితే ఎల్లో వాల్ కావాలంట. అక్కడైతే 50 మెంబర్స్ లైన్లో ఉన్నారు, పడుతున్నారు ఒక్కొక్క ఫోటోకి ఎల్లోకి. మూతులు ఎలా చేరుతుంటారు, మూతులు అయితే ఎవరు పాండిచ్చేరి అయితే కంప్లీట్ అయింది. మేమైతే ఆటో తీసుకుని హోటల్ నుంచి బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఆటో వచ్చి 400 అయితే ఛార్జ్ చేశాడు. తిరువణమల అయితే రీచ్ అయ్యాం. హోటల్ అయితే తీసుకున్నాం, హోటల్ బాగుంది. మాకైతే 1300 అయితే ఛార్జ్ చేశారు హోటల్ అతను. సో ఫుల్ హెవీ రష్, సాటర్డే రావడం వల్ల తిరువణమల మొత్తం హెవీ రష్ ఉంది. ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే పాండిచ్చేరి నుంచి అయితే అరుణాచల్కి వచ్చాం. ఫాస్ట్గా రూమ్ అయితే మంచిగా దొరికింది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. మొదలెడదామా? హోటల్ నుంచి అయితే రాజగోపురంకి రీచ్ అయిపోయాం. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మాకైతే 4 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ. అది మనం నడిచిన బట్టే ఉంటుంది. మీకు దారి పొడుగున 9 లింగాలు అయితే దర్శనం ఇస్తాయి. మీరైతే దర్శనం చేసుకోండి. రాత్రి అయితే మెయిన్లీ లింగాలు అయితే క్లోజ్ ఉండొచ్చు గుళ్ళు. యాజ్ పర్ ఎర్లీ మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మీకైతే దర్శనం అయితే కలగొచ్చు. ఇప్పటివరకు అయితే 3 లింగాలు దర్శనం అయ్యాయి. మా వాళ్ళు లెక్క ఏంటో కానీ అన్ని గుళ్ళు అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. చాలా బాగా చేసుకుంటున్నాడు. నెక్స్ట్ లింగం ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో చూద్దాం. మనం ఉన్నాం కదా, వాళ్ళన్నీ ఓపెన్ ఉంటాయి ఈరోజు అంతా కావాలంటే. గిరి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చాం. మా వాళ్ళు అయితే దుప్పటి తన్నేశారు. 1 అవరే ఉంది టైము. 1 అవర్ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ క్యూలోకి అయితే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ 12 నుంచే లైన్లో ఉన్నారు. మేమైతే రూమ్కి వచ్చి 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం. ఇది 50 రూపీస్ లైన్. దర్శనం అయితే 5 అవర్స్ పట్టింది. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం గురించి ఆగినంత పులిహోర గురించి ఆగలేకపోతుంది. పులిహోర అయితే వచ్చేసింది. మనకి దర్శనం ఎంత టైం పడుతుందో ఈ ప్రసాదాలు కూడా అంతే టైం పడుతుంది. పులిహోర 10 రూపీస్, లడ్డు 50 రూపీస్, 5 లడ్డూస్. ఇది ఎగ్జిట్ గేట్, టెంపుల్ వ్యూ ఇది బయట నుంచి. మేమైతే పక్కనే ఉన్న 50 మినిట్స్ హోటల్ అయితే సౌత్ ఇండియన్ మీల్స్ తిన్నాం, బాగుంది. మొత్తానికైతే ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ సక్సెస్ఫుల్గా ఆడుతూ పాడుతూ పులిహోరతో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, అంతా బాగా అయిపోయింది. సాఫీగా సాగిపోయింది. శివయ్య వల్ల బాగా అయిపోయింది. చాలా బాగా మంచి హోటల్లో సౌత్ ఇండియన్ మీల్స్. కన్నా హోటల్ అని ఇక్కడ అరుణాచలం పక్కనే ఉంది. ఇప్పుడు రాజగోపురం నియర్ బై 50 మినిట్స్. చాలా బాగుంది, అక్కడ ట్రై చేయండి ఫుడ్. మాకైతే ఫుడ్ ఆఫ్ ఇచ్చినట్టుంది. మాకు నుంచి మాకు ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ లేదు మాకు. జాలరిపేటకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కాచిగూడ వెళ్ళాలి. ఎంత టాస్క్ అయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మాది. ట్రిప్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. జాలరిపేట టు కాచిగూడ. ట్రిప్ చాలా బాగా అయింది. కాకపోతే చాలా బస్సులు తిరిగాం, చాలా ఆటోలు తిరిగాం. చాలా ఓపికగా ఉండాలి. చాలా ఓపిక మీద తిరిగాం, లేకపోతే ఇంకా బడ్జెట్ డబుల్ అయ్యేది. మేము అనుకున్న బడ్జెట్కి అయితే కరెక్ట్గా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసినాం. ఓవర్ టు బాలకృష్ణ. మీకు బడ్జెట్ ట్రావెల్లో వెళ్ళాలనుకుంటే ఓపిక ఉండాలి. బస్సులు, ట్రైన్లు మీరు తిరగండి. లేదు మేము బాగా తిరగాలనుకుంటే ఎక్కడ దిగుతారో అక్కడ క్యాబ్లు, ఆటోలో వెళ్ళిపోండి. అమ్మాయిల మీద ఇన్వెస్ట్ చేసే బదులు ట్రిప్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు అయితే మీరు మెమొరీస్నైనా గెయిన్ చేసుకోవచ్చు. అమ్మాయిల మీద ఇన్వెస్ట్ చేస్తే పెయిన్ తప్ప ఏముండదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చెప్తుండే వినండి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చూస్తే కూడా తెలుస్తుంది. తిరగండి, అప్పుడప్పుడు తిరగండి, ట్రిప్స్ తిరగండి. ఎప్పుడు డ్యూటీలు, ఇల్లు అవేనా ఉండే బాధ్యతలు, అప్పులు ఎప్పుడూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒక 1 వీక్ హాలిడే పెట్టి చిల్ అవ్వండి. మాకు టెంపుల్ సిస్టమ్, సో మేము టెంపుల్లో పీస్ ఎత్తుక్కుంటాం. మీకు మౌంటైన్స్ అయితే మౌంటైన్స్, ఆవిడ ఆనందం ఆవిడకి పిచ్చి. ట్రావెలింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీట్ న్యూ పీపుల్, న్యూ లాంగ్వేజెస్. అసలు ట్రైన్ జర్నీ, అసలు ఆ పీపుల్స్ అవంతా న్యూ వేరే వేరే స్టేట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అడ్రస్లు కనుక్కొని నానా తంటాలు పడి అసలు ఎక్స్పీరియన్స్ అది కూడా లైఫ్లో మామూలుగా లేదు. అసలు
న్యూ బిగినింగ్స్. 9 రోజులు 9 రోజుల ట్రిప్ చాలా బాగా అయింది. వేరే సీ ఎక్స్పీరియన్స్. యూ ఆన్ నెక్స్ట్ ట్రిప్. ఈ ట్రిప్ చాలా బాగా అయింది. ఈ ట్రిప్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం, న్యూ లెర్నింగ్స్. మళ్ళీ కొత్త ట్రిప్తో చాలా తొందరగా కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ రాకింగ్.